కైలాసం. ఆ రాత్రి ఆకాశం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. నక్షత్రాలు కూడా ఏదో బాధను దాచుకున్నట్లు మసకబారిపోయాయి. శివుడు గాఢమైన ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన జటలో వెలిగే చంద్రుడు మాత్రం ఆ రోజు విచిత్రంగా కనిపించాడు. ఎప్పుడూ ప్రశాంతంగా మెరిసే అతని వెలుగు ఈ రాత్రి వణుకుతోంది. అది గమనించిన పార్వతీదేవి మెల్లగా అడిగింది, చంద్ర, నీ వెలుగు ఎందుకు ఎంత బాధగా ఉంది? కొన్ని క్షణాలు చంద్రుడు మౌనంగా ఉన్నాడు. తర్వాత ఒక శివుడు జటపై జారింది. పార్వతీదేవి ఆశ్చర్యంగా చూసింది. నువ్వు ఏడుస్తున్నావా? చంద్రుడు మెల్లగా తల వంచాడు. అమ్మా అని నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. ప్రపంచం నన్ను చూస్తే చల్లని వెలుగు అంటుంది, కానీ ఆ వెలుగులో దాగి ఉన్న ఒంటరితనం ఎవరూ చూడరు. కైలాస గాలి కూడా ఆ మాటలు విని నిశ్శబ్దమైంది. చంద్రుడు మళ్ళీ చెప్పాడు, ప్రతి రాత్రి ప్రపంచం కోసం వెలుగుతాను, కానీ ఉదయం వచ్చేసరికి నన్ను అందరూ మర్చిపోతారు. నేను కేవలం చీకటి వచ్చేసరికి గుర్తుకొచ్చేవాడిని మాత్రమే. ఆ మాటలతో చంద్రుడి వెలుగు మరింత మసకబారింది. పార్వతీదేవి కళ్ళల్లో కరుణ మెరిసింది. అప్పుడే ధ్యానంలో ఉన్న శివుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆయన చిరునవ్వుతో చంద్రుడిని చూశాడు. చంద్ర అని మృదువుగా పిలిచాడు. ప్రపంచం నన్ను మర్చిపోవచ్చు, కానీ నా జటలో స్థానం పొందిన నిన్ను నేను ఎప్పటికీ వదలను. ఆ మాటలు విన్న క్షణంలో చంద్రుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. శివుడు మళ్ళీ మెల్లగా అన్నాడు, చీకటిలో వెలుగు ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ ఒంటరివారు కారు. వాళ్ళు ప్రపంచానికి కనిపించకపోయినా దైవానికి చాలా దగ్గరగా ఉంటారు. ఆ రాత్రి కైలాసం మీద చంద్రుడు మళ్ళీ ప్రశాంతంగా మెరవడం ప్రారంభించాడు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి గాయత్రి డివోషనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి